నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 14 ఏళ్ల పాటు ఉద్యమం చేసి 10 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన పార్టీ బీఆర్ఎస్ 24 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో ఎప్పుడూ లేని గడ్డు పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ కు సంక్షోభాలు కొత్త కాకపోయినా ఇప్పటి సంక్షోభం మాత్రం ఖచ్చితంగా వేరని చెప్పాలి. ఎంపీ టికెట్లు వద్దనుకుని మరీ నేతలు గోడ దూకుతున్న తరుణంలో కేటీఆర్, హరీష్ పార్టీకి పునరుజ్జీవం తేగలరా? క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించగలరా? బీఆర్ఎస్ ఉద్యమ కాలం నుంచి కూడా చాలా సంక్షోభాలు చూసింది. ఒక దశలో పార్టీ అంతర్ధానం తప్పదనే స్థితి నుంచి కూడా పునరుజ్జీవం పొందింది. కానీ ఇప్పుడు అధికారం లేదు, నేతలు ఆగమన్నా కూడా ఆగడం లేదు. బీఆర్ఎస్ నుంచి వలసలు అదేదో ఉద్యమంలా నడుస్తున్నాయి. వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలా అని అగ్రనేతలు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. నేతలు, అగ్రనేతలు ఆపినా ఆగకుండా ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారనే కంటే పారిపోతున్నారని చెప్పాలేమో. ఆ స్థాయిలో వలసలు ఉధృతమయ్యాయి. అలా అధికారం పోయిందో లేదో ఇలా కండువాలు మార్చేస్తున్నారు నేతలు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ బీఆర్ఎస్కు దూరం జరుగుతున్నారు. ఈ వలసల ఎపిసోడ్లో ఎప్పుడూ చూడని సీన్లు కనిపించాయి. అధినేత దగ్గర ఒట్టేసి మరీ మాట తప్పినవారు, నేనెక్కడికి వెళ్లనని చెప్పి గంటల వ్యవధిలో గోడ దూకేసిన నేతలు కళ్లముందే ఉన్నారు. మరికొందరైతే ఎంపీ టికెట్ వద్దని మరీ గోడ దూకేశారు. టికెట్ ఇచ్చి 10 రోజులయ్యాక కూడా టికెట్ వెనక్కిచ్చేసి బీఆర్ఎస్ను వదిలి వెళ్తున్నారు నేతలు. ఇతర పార్టీలు ఏమాత్రం ఆకర్షిస్తున్నాయో తెలీదు కానీ అసలు బీఆర్ఎస్లో ఉండే ఉద్దేశం ఆ పార్టీలో చాలామంది నేతలకి లేదని తేలిపోతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ, శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కేసీఆర్ స్వయంగా శాసనసభలో కాంగ్రెస్ను, తెలుగుదేశం శాసనసభ పక్షాలను మొత్తం ఖాళీ చేశారు కదా. మొత్తం పార్టీలనే మీరు గుండు గుత్తగా కలిపేసుకుంటే ఇప్పుడు పార్టీలోంచి కొంతమంది బయటపోవడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంటుందండి. పైగా బీఆర్ఎస్ ఇక్కడ ప్రధానమైన సమస్య వాళ్ళ రాజకీయ పంథ చాలా అస్పష్టంగా. 10 ఏళ్లు అధికారం అనుభవించారు. ఎన్నికల్లో ఓడిపోగానే ఎవరిదారు వారు చూసుకుంటున్నారు. ఇలాంటి వారిలో కేటీఆర్ సన్నిహితులు, కేసీఆర్ సన్నిహితులు కూడా ఉన్నారు. కారెవరూ వలసలకు అనర్హం అన్నట్టుంది పరిస్థితి. ఏ పార్టీకైనా గెలుపోటములు సహజం. ఓడిన పార్టీ నుంచి గెలిచిన పార్టీకి వలసలు సహజమే. కానీ మరీ ఈ స్థాయిలో వలసలు మాత్రం కాస్త విడ్డూరమే. దీంతో ఒక్క ఓటమికే బీఆర్ఎస్ కుదేలైపోతోంది. నిజానికి బీఆర్ఎస్కు సంక్షోభాలు కొత్త కాదు. ఉద్యమ సమయంలోనే చాలామంది నేతలు పార్టీని వీడారు. వైఎస్ ఆపరేషన్ ఆకర్ష్తో పార్టీ అంతర్ధానమైపోతుందనే ప్రచారం జరిగింది. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా కేసీఆర్ పార్టీని గట్టెక్కించారు. అప్పట్లో ఉద్యమ వేడి, కేసీఆర్ సమర్థతతో పార్టీకి పునరుజ్జీవం వచ్చింది. కానీ ఇప్పుడు సంక్షోభం వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కేసీఆర్ అంత యాక్టివ్గా లేరు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. కవిత లిక్కర్ స్కామ్లో అరెస్టై జైల్లో ఉన్నారు. పార్టీని గట్టెక్కించాల్సిన బాధ్యత కేటీఆర్, హరీష్ రావు పైనే ఉంది. మరి వీరిద్దరూ ఎలా సమన్వయం చేసుకుని వ్యూహాలు రచిస్తారనేది చూడాలి. ఇప్పుడు బీఆర్ఎస్ను సంస్థాగతంగా పునర్నిర్మించాల్సిన బాధ్యత కూడా వీరిపై ఉంది. క్యాడర్ను సమకూర్చుకోవాలి, కొత్త నేతల్ని తెచ్చుకోవాలి. పార్టీకి పూర్వవైభవం వస్తుందనే నమ్మకాన్ని మద్దతుదారులకివ్వాలి. దీనికోసం యువనేతలిద్దరూ ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ బీఆర్ఎస్ 2009 ఎన్నికల్లో 10 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా 45 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది. కేవలం 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లే గెలుచుకుంది. అయినా సరే ఇప్పుడు ఉన్నంత సంక్షోభం అప్పుడు లేదు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత గెలిచినప్పుడు కూడా 63 సీట్లే వచ్చాయి. అప్పుడు కూడా 5 ఏళ్లు సర్కారు ఉంటుందా అనే అనుమానాలొచ్చాయి. కానీ ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుని బలపడింది. 2018 ఎన్నికల్లో ఏకంగా 88 సీట్లు గెలిచి ఏకపక్ష విజయం సాధించింది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు 39 సీట్లొచ్చాయి. కానీ నేతల ఆలోచన మరోలా ఉంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే అనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. బీఆర్ఎస్ అసలు సీన్లోనే లేదనే వాదన జనంలోకి వెళ్లిపోయింది. దీనికి తగ్గట్టుగానే బీఆర్ఎస్లో ఎంపీ టికెట్లకు ఎవరూ ముందుకు రాలేదు. సిట్టింగ్ ఎంపీలు ఆసక్తి చూపలేదు. కొందరైతే ముందే ఇతర పార్టీలకు వెళ్లిపోయారు. సిట్టింగ్ ఎంపీలు కానీ, ఎంపీ టికెట్ వచ్చినవారు కానీ మొత్తంగా 5-6 జంప్ కావటం చిన్న విషయం కానే కాదు. గత సంక్షోభాల్ని కేసీఆర్ కాచుకున్నారు. ఇప్పటి సంక్షోభం నుంచి పార్టీని హరీష్, కేటీఆర్ గట్టెక్కించాలి. మరి వారి దగ్గరున్న గేమ్ ప్లాన్ ఏంటనేది తేలాల్సి ఉంది. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో అందలమెక్కించిన నేతలు కూడా పార్టీని వీడటం గులాబీ నేతలకు మింగుడు పడటం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం మారింది? బీఆర్ఎస్కు పవర్ పోయింది. అంతే, నేతలంతా పొలోమంటూ ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు.
ఎంపీ టికెట్ రాలేదని ఒకరు జంప్ అవుతారు, టికెట్ ఇచ్చినా మరొకరు జారుకుంటారు. మీదొట్టు పార్టీలోనే ఉంటా అని డ్రామాలాడి చల్లగా జారుకునేవారు మరికొందరు. ఇలా ఒకటేమిటి, బీఆర్ఎస్కు ఈ కొన్ని రోజుల్లోనే లెక్కలేనన్ని సినిమాలు చూపిస్తున్నారు నేతలు. పార్టీని వీడొద్దని, భవిష్యత్తు బాగుంటుందని కేసీఆర్ చెబుతున్నా వినేవారు ఎవ్వరూ లేరు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని ఎవరికి వారే ఫిక్స్ అయిపోతున్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ మారుతూ లేనిపోని నిందలేసి కొందరు నేతలు అతి తెలివి కూడా బయటపెడుతున్నారు. ఇక్కడ ఎవరి క్రియేటివిటీ వారిది, ఎవరూ ఎక్కడా తగ్గటం లేదు. తోచినట్టుగా రాజకీయ కళాపోషణ చేసేస్తున్నారు. ఉద్యమ పార్టీగా మొదలైన బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని గతంలో కేసీఆర్ ఓ సందర్భంలో అన్నారు. ఆయన మాటలు నిజం చేస్తూ ఆ పార్టీ నేతలు ఊసరవెల్లుల్లా రంగులు మార్చేస్తున్నారు. ఉద్యమకారుల్ని పక్కన పెట్టి వలస నేతలను అందలమెక్కించినందుకు బీఆర్ఎస్ ఫలితం అనుభవిస్తోందనే వాదన కూడా ఉంది. ఇక పదవులు కూడా పేరుకేనని, అధికారమంతా కేటీఆర్ దగ్గరే ఉండేదని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. 10 ఏళ్లు పవరుంది కాబట్టి భరించాం, ఇంకా భరించాలా అనే యాంగిల్ కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్కు మొదట్నుంచి క్యాడర్ లేదు, అదే ఇప్పుడు మైనస్ అయిందనే వాదన వినిపిస్తోంది. ఏ పార్టీకైనా సంస్థాగత బలం చాలా ముఖ్యం. కానీ బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉద్యమాన్నే నమ్ముకుంది. తెలంగాణ సాధన వరకు బీఆర్ఎస్ పట్ల జనం ఆకర్షితులయ్యారు. కానీ ఒక్కసారి తెలంగాణ వచ్చేసి అధికారం దక్కాక ఇక బీఆర్ఎస్ లక్ష్యం పూర్తయింది కదా అనే యాంగిల్ తెరపైకొచ్చింది. అధికారం వచ్చాక బంగారు తెలంగాణ లక్ష్యమని కేసీఆర్ ప్రకటించినా దానికి నిర్మాణాత్మక రూపమిచ్చి జనంలోకి తీసుకువెళ్లటంలో ఫెయిల్ అయ్యారు. దీంతో అప్పటినుంచి బీఆర్ఎస్కు లక్ష్యం, సిద్ధాంతం లేకుండా పోయాయి. ఓ రకంగా చెప్పాలంటే చుక్కాని లేని నావలా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి. క్షేత్రస్థాయిలో సొంత బలం పెంచుకోవటంపై దృష్టి పెడితే బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు మరోలా ఉండేది. కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి చేరికలకే ప్రాధాన్యత ఇచ్చారు. కనీసం పార్టీలో మొదట్నుంచి ఉన్నవారిని కనిపెట్టుకుని ఉండాలనే శ్రద్ధ కూడా చూపలేదు. దీంతో పార్టీని వీడలేక ఉన్న కొద్దిమందే మిగిలారు. మిగతా వారంతా వలస వచ్చిన నేతలే. చివరకు సొంత నేతల్లేక క్యాబినెట్ కూడా వలస నేతలతో నిండిన దుస్థితి. ఇలా అధికారంలో ఉన్నప్పుడే వలస నేతల బలమే సొంత బలం అనుకున్న బీఆర్ఎస్కు ఇప్పుడు అసలు సిసలు షాకులు తగులుతున్నాయి. ఇప్పటికైనా తమది వాపే కాని బలుపు కాదని గ్రహించి తప్పులు దిద్దుకోవాల్సిన అవసరముంది. ఆ దిశగా బావాబామ్మర్దులు హరీష్, కేటీఆర్ పార్టీని ముందుకు నడిపించాల్సి ఉంది. అందుకోసం రచించే వ్యూహాలే ఇప్పుడు కీలకం. వలస నేతలకు పార్టీలు మారటం సహజమే. కానీ అలాంటి వలస నేతల్ని నమ్ముకుని రాజకీయం చేద్దామనుకోవటమే బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు. 10 ఏళ్లు పదవులు అనుభవించారు కదా, ఇప్పుడు పార్టీలెలా మారతారని బీఆర్ఎస్ అడగొచ్చు. కానీ బీఆర్ఎస్లోకి రాకముందు కూడా వారు వేరే పార్టీల్లో పదవులు అనుభవించినవారే. అప్పుడు మారలేదా అనే ప్రశ్న వెంటనే దూసుకొస్తుంది. దీనికి సమాధానం చెప్పటం అంత సులువు కాదు. పార్టీ ఫిరాయింపులకు రాజకీయ పునరేకీకరణ అని కొత్త అర్థం చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని నేతల వలసల్ని ఫిరాయింపులంటుందని ప్రత్యర్థులు అప్పుడే గేలి చేస్తున్నారు. దీనికి తోడు లిక్కర్ స్కామ్, ట్యాపింగ్ వ్యవహారంతో పార్టీ పరువు పోతోందని వలసపోయే నేతలు బండలేసిపోతున్నారు. దీంతో ఈ ప్రభావం పార్టీలో ఉన్న మిగతా నేతలపై పడి వారు కూడా జారుకుంటారేమోనని బీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది. ఈ పరిస్థితుల్లో కింగ్ కర్తవ్యం అంటూ మదనపడుతోంది. బీఆర్ఎస్ స్వయంకృతాలే ఇప్పుడు పుట్టి ముంచుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఉద్యమ సమయంలో చెప్పిన మాటలకి అధికారం వచ్చాక చేసిన చేతలకు పొంతన లేకపోవడం కొంప ముంచిందనే అభిప్రాయం ఉంది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచిన ఫలితం కూడా ఇప్పుడు అనుభవిస్తున్నారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్లోకి వెళ్తున్న నేతల విషయంలో బీఆర్ఎస్ ఊహించని ప్రాధాన్యత ఇవ్వటమే కొంప ముంచిందనే వాదన ఉంది. నేతల స్థాయికి మించి పదవులివ్వటం, అందుకోసం పార్టీని నమ్ముకున్న వారిని పక్కన పెట్టడం ఇప్పుడు పుట్టి ముంచుతోంది. అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ అంతా నా ఇష్టం అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు అదను చూసి నేతలు కూడా అంతా మా ఇష్టం అంటున్నారు. ఇప్పుడు వెళ్లేవారిని ఆపలేక తన మాటకు విలువ లేకుండా పోతోందనే అక్కసుతో కేసీఆర్ రగిలిపోతున్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు తనవారెవరో పరాయివారెవరో అనే సోయి లేకుండా వ్యవహరిస్తే ఇలాగే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఉదాహరణకు వెళ్ళిపోయేదానికి కారణం కూడా కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబ పెత్తనమని, అంటే వాళ్ళ కనీసం ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకు కూడా వాళ్ళ ఇంట్లో ప్రవేశం కానీ, వాళ్ళ సమయం కానీ, అపాయింట్మెంట్లు కానీ నెలల తరబడి చూసినా దొరకలేదని, అట్లాగే వాళ్ళకి అవతారానికి మంత్రులైనా కానీ గతంలో వాళ్ళకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ల ఇష్యూస్ కూడా ప్రస్తావించలేని పరిస్థితి ఉండేదని, కుటుంబ స్వామ్యము, కుటుంబ పెత్తనంతో అలసిపోయామని, విసిగిపోయామని, వేసారిపోయామని చెప్తున్న కొందరైతే ఇది పూర్తిగా
అవకాశవాదం కాదు, కేవలం అవకాశాల కోసమే వెళ్తున్నామని చెప్పేవాళ్ళు మరికొందరు. డెల్టా శ్రీహరి పంచతులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోశ శ్వాసకోశ వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అధికారంలో ఉన్న 10 ఏళ్లు కేసీఆర్ వ్యవహార శైలి కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పేరుకే కేబినెట్ మంత్రులు, ఎవరికీ అధికారాలు లేవు. అంతా కేసీఆర్ చెప్పినట్టు వినాల్సిందే. కనీసం సొంత అభిప్రాయాలు చెప్పే అవకాశం కూడా లేదు. ఇక ఎమ్మెల్యేలు సరేసరి, అసలు వారికి సీఎం అపాయింట్మెంటే దక్కదు. కేసీఆర్కు ఏం చెప్పాలన్నా కేటీఆర్కు చెప్పుకోవాల్సిందే. కొందరికి ఆ ప్రాప్తం కూడా లేదు. ఇలా పదవులిచ్చినా కీలుబొమ్మల్ని చేసి ఆడించారనే అసంతృప్తి చాలామందిలో ఉంది. అలా ఇంతకాలం ఉగ్గబట్టుకున్న నేతలే బీఆర్ఎస్కు కష్టకాలంలో దూరమవుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకున్న నేతలకు సరైన గౌరవం ఇవ్వకపోతే ఏం జరుగుతుందనే దానికి బీఆర్ఎస్ ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్కు అన్నీ కలిసొచ్చాయి. కొన్ని తప్పులు చేసినా పెద్దగా నష్టం జరగలేదు. దీంతో బీఆర్ఎస్ అగ్రనేతలకు అహంకారం పెరిగిపోయిందనే వాదన వినిపించింది. ఆ వాదనే మరింత బలపడి జనంలోకి వెళ్లి అధికారం పోగొట్టింది. ఉద్యమంలో బీఆర్ఎస్కు తెలంగాణ సమాజం అండగా నిలబడింది. కానీ అధికారం రాగానే ఆ పార్టీ ఈ విషయం కన్వీనియంట్గా మర్చిపోయింది. పైగా పదే పదే తెలంగాణ తెచ్చింది మేమే అనటం, కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా పిలవటం కూడా జనానికి ముఖం మొత్తింది. ఉద్యమం అందరూ చేస్తే పదవులు ఓ కుటుంబమే అనుభవిస్తోందన్న కోపం బీఆర్ఎస్కు మైనస్ అయింది. అధికారం కోల్పోయాక కూడా నేతలు అహంకారం తగ్గించుకోకపోవటం మరో పెద్ద తప్పు. విపక్షంలోకి వచ్చాక ఫలితాలపై ఆత్మావలోకనం చేసుకోవాల్సింది పోయి కాంగ్రెస్ సర్కారు కూలిపోతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు జనంలో ఆ పార్టీని చులకన చేశాయి. వీరికింకా అహంకారం తగ్గలేదనే భావనతో ఉన్న జనం ఇప్పుడు బీఆర్ఎస్ దుస్థితి చూసి సానుభూతి కూడా చూపించటం లేదనే వాదన వినిపిస్తోంది. ఇవన్నీ స్వయంకృతాలేనని, దీనికి ఎవరినో నిందించి ప్రయోజనం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధించడం బీఆర్ఎస్ లక్ష్యం. కానీ తెలంగాణ వచ్చాక లక్ష్యమేంటనే క్లారిటీ కొరవడింది. ఆ సమయంలో బీఆర్ఎస్కు కొత్త రాజకీయ ఎజెండా ఇవ్వటంలో కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. దీంతో ఉద్యమ సమయంలో శత్రు దుర్భేద్యంగా కనిపించిన బీఆర్ఎస్ అధికారమొచ్చాక అందరికీ టార్గెట్ అయింది. సొంత పార్టీ నేతలు కూడా అధినేత వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేసే దుస్థితి. ఇంత జరుగుతున్నా గెలుస్తున్నాం కదా అనే భావనతో పద్ధతులేమీ మార్చుకోలేదు. ఇదంతా ఇప్పుడు రివర్స్ కొడుతోందనే వాదన గట్టిగా వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలను ఖాళీ చేయాలన్న లక్ష్యంతో రాజకీయం చేసింది బీఆర్ఎస్. నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. అసలు తెలంగాణలో మిగతా పార్టీలకు పనిలేదని బీఆర్ఎస్ నేతలు బహిరంగ ప్రకటనలు చేశారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలు బీఆర్ఎస్ను ఖాళీ చేసే పనిలో పడ్డాయి. మనం పవర్లో ఉన్నప్పుడు పాటించని విలువల గురించి ఇప్పుడు మాట్లాడి ప్రయోజనమేంటని బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన తరుణమిది. రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలుండవంటారు. బీఆర్ఎస్ కూడా చేసిన తప్పులకే శిక్ష అనుభవిస్తోంది కానీ ప్రత్యర్థుల కారణంగా కాదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికీ విషయం అర్థం చేసుకోకపోతే ఆ పార్టీని ఎవరూ కాపాడలేరని అంటున్నారు. నమ్ముకున్న నేతల్ని నట్టేట ముంచారు. వలస నేతల్ని అందలమెక్కించారు. కేసీఆర్కు నచ్చితే దొర అన్నారు. నచ్చకపోతే బిచ్చగాడిలా చూశారు. జనబలం, క్యాడర్లో పేరు ఉన్న నేతల్ని కూడా చిన్నచూపు చూశారు. కేసీఆర్, కేటీఆర్ గుడ్ లుక్స్లో ఉంటేనే అవకాశాలు, లేకపోతే ఎంత పోటుగాళ్లైనా సైడైపోవాల్సిందే అన్నట్టుగా రాజకీయం చేశారు. కనీసం జరిగే తప్పుల్ని ఎత్తిచూపే అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. ఆఖరికి మంత్రుల్ని కూడా కీలుబొమ్మల్ని చేసి ఆడించారు. అసలు కేసీఆర్, కేటీఆర్కు ఎదురు చెప్పేవారే లేకుండా పోయారు. దీంతో అంతా ఏకపక్షమైపోయింది. సాగినంత కాలం సాగింది. సాగకపోయేసరికి బీఆర్ఎస్ చతికిలపడిపోతోంది. అదే భిన్న స్వరాల్ని ఎంకరేజ్ చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదనే వాదన వినిపిస్తోంది. కేసీఆర్ బంగారు తెలంగాణ నేతల్ని నెత్తిన పెట్టుకుంటున్నారని, ఒరిజినల్ తెలంగాణ నేతలు మొదట్నుంచి మొత్తుకుంటున్నారు. పవర్ చూసి వచ్చిన వారిని నమ్ముకుంటే పుట్టి మునుగుతుందని హెచ్చరించారు. కానీ అప్పట్లో వారి హితవును పెడచెవిన పెట్టారు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదని తేలిపోయింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలకు సర్కారులో ప్రాధాన్యత దక్కలేదు. అసలు చాలామందికి కేసీఆర్ దర్శన భాగ్యమే లేదు. ఎవరు తెలంగాణ కోసం పోరాడారో వారికి అవమానాలే మిగిలాయి. ఇతర పార్టీలో ఉండి తెలంగాణను వ్యతిరేకించిన నేతలకు పెద్దపీట దక్కింది. ఇలాంటి దిద్దుకోలేని పొరపాట్లకే ఇప్పుడు బీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లిస్తోంది. మరి ఇకనైనా ఒరిజినల్ తెలంగాణ నేతల్ని ఆదరిస్తారా? పద్ధతి మార్చుకుంటారా లేదా? బీఆర్ఎస్ పవరపోయి కొన్ని నెలలే అయింది. ఇంకా 4.5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండాలి. అప్పటి వరకు ఉండేదెవరు, పోయేదెవరు అనేది తేలాల్సి ఉంది. రేపు లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొడితే ఊహించని వలసలు కొనసాగుతాయనే వాదన ఉండనే ఉంది.
మరి ఇలాంటి పరిణామాలకు అడ్డుకట్ట వేసేలా కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడతో వస్తారనేది కీలకం. ఇక్కడ ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనైనా తప్పులు దిద్దుకోవచ్చు. ఇప్పట్నుంచైనా మార్పును ఆహ్వానించవచ్చు. పోయిన నేతల్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఫలితం లేదు. నమ్మించి గొంతు కోశారని మొత్తుకుంటే ఉపయోగం లేదు. పైగా పార్టీలో ఉన్న నేతలు తమను పట్టించుకోకుండా ఇంకా పోయిన వారి గురించే ఆలోచిస్తున్నారని అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ వెంటనే జాగ్రత్త పడాలి. లేకపోతే ఈ ట్రెండ్ మరింతకాలం కొనసాగే ప్రమాదం లేకపోలేదు. మొదట బీఆర్ఎస్ అధినాయకత్వం తన వైఖరి మార్చుకోవాలి. చేసిన తప్పులపై నిజాయితీగా సమీక్ష చేసుకోవాలి. పొరపాట్లు దిద్దుకుంటామని క్యాడర్కు భరోసా ఇవ్వాలి. మార్పునకు సిద్ధంగా ఉన్నామనే నమ్మకాన్ని జనంలో కలిగించాలి. అప్పుడే పునరుజ్జీవం సాధ్యమవుతుంది. అంతేకాని ఆత్మవిశ్వాసం పేరుతో అతి విశ్వాసం, అహంకారం ప్రదర్శిస్తే జనంలో వ్యతిరేకత కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ వెంటనే జాగ్రత్తపడాలి. జనం తమను ఎందుకు తిరస్కరించారో త్వరగా తెలుసుకోవాలి. ఆ తర్వాత జనం ఏం కోరుకుంటున్నారో గ్రహించి అందుకు తగ్గట్టుగా పార్టీని నడిపే విధానం మార్చాలి. మళ్లీ ఉద్యమకారుల్ని దగ్గరకు తీసుకోవాలి. గెలుపు కోసం కాకుండా ఉద్యమ నిబద్ధత ఉన్నవారినే అందలమెక్కిస్తామని బలంగా చెప్పగలగాలి. చెప్పటం కాదు, చేసి చూపించాలి. అప్పుడే జనం నమ్ముతారు. క్యాడర్ యాక్టివ్ అవుతారు. కొత్తగా నేతలు కూడా తయారవుతారు. పార్టీ నేరేటివ్ మారకుండా ఏదో అద్భుతాలు ఆశించడం అత్యాశే అవుతుంది. గ్రౌండ్ నుంచి పై వరకు పార్టీలో మార్పులొస్తేనే మంచి భవిష్యత్తుంటుందని గుర్తించాలి. జనంతో కనెక్షన్ పెట్టుకుని తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ ఆ కనెక్షనే తెంచుకుని పవర్ కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ జనంతో కనెక్ట్ కావటం తక్షణ అవసరం. ఇది మన పార్టీ అని మరోసారి తెలంగాణ ప్రజలు అనుకునేలా చేయగలగాలి. ఒక్క ఓటమి బీఆర్ఎస్ ను కుదేలు చేస్తోంది. అహంకారంతో అధికారం పోగొట్టుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా పద్ధతి మార్చుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటి ఈ సంక్షోభాన్ని కేటీఆర్, హరీష్ కలిసి డీల్ చేయాల్సి ఉంటుంది. మరి వీరి మధ్య ఎలాంటి సమన్వయం ఉంది? ఎలాంటి గేమ్ ప్లాన్ ని రచిస్తారు? బీఆర్ఎస్లో ఇప్పటివరకు కేసీఆర్ సంక్షోభాలు ఎదుర్కొన్నారు. తన అనుభవంతో ఒడుపుగా పార్టీని నడిపారు. ఇప్పుడు కేసీఆర్కు ఆరోగ్య సమస్యలొచ్చాయి. మునుపటిలా యాక్టివ్గా పనిచేయలేకపోతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో బీఆర్ఎస్ వలసలతో కుదేలైపోతోంది. ఇప్పుడే కేటీఆర్, హరీష్ కోఆర్డినేట్ చేసుకుని పార్టీని గట్టెక్కించాలి. జరిగిన పొరపాట్లు సరిదిద్ది పార్టీని పునరుజ్జీవింపచేయాలి. ఇందుకోసం బాబా బామ్మర్తుల దగ్గరున్న ప్లాన్ ఏంటనేది ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ మొదట్నుంచి ఎదురుదాడినే నమ్ముకుంది. ఆ అస్త్రంతోనే ఇన్నాళ్లూ నడిచింది. కానీ ప్రత్యర్థుల దాడిని సమర్థంగా అడ్డుకోవటం ఎలాగో మాత్రం బీఆర్ఎస్ నేతలకు పెద్దగా అనుభవం లేకుండా పోయింది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎదురుదాడినే నమ్ముకుని బొక్కబోర్లా పడింది. విపక్షంలో ఉన్నప్పుడు ఎదురుదాడి చేయొచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎదురుదాడి చేస్తే అది నెగిటివ్ అవుతుంది. పనిచేయాల్సిన అధికార పార్టీ విపక్షాల్ని తిడుతూ కూర్చుంటే జనం హర్షించరు. ఎంత తెలంగాణ తెచ్చిన పార్టీ అయినా అన్నీ మాకే తెలుసని అహంకరించటం, విపక్ష నేతల్ని పూచిక పుల్లలా తీసిపారేయటం మానుకోవాలి. ఈ విషయంపై బీఆర్ఎస్ క్యాడర్లోనూ అసంతృప్తి ఉంది. రాజకీయ పార్టీ అన్నాక మంచి పనులు చేయాలి, ప్రజల్ని మెప్పించాలి, విపక్షాలపై విమర్శలు కూడా చేయాలి. కానీ శృతిమించి రాగాన పడ్డప్పుడే కొత్త సమస్యలు వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్కు అన్ని సమస్యలు ఒకేసారి వచ్చిపడ్డాయి. నేతల వలసలనేది పైకి కనిపిస్తున్న సమస్య. కానీ క్యాడర్లో ఆత్మస్థైర్యం అడుగంటింది. దీన్ని మళ్లీ ప్రోగు చేయటం అంత తేలికైన పనేం కాదు. అదే సమయంలో నేతల్ని కూడా యాక్టివ్ చేసి జనంలోకి తీసుకువెళ్లాలి. ఓ బలమైన నేరేటివ్ను నిర్మించి అందుకు అనుగుణంగా రాజకీయం చేస్తేనే పార్టీ పునరుజ్జీవం సాధ్యం. బీఆర్ఎస్ బలాబలాలపై సరైన అవగాహనతో కేటీఆర్, హరీష్ వ్యూహరచన చేయాల్సి ఉంది. ఇందుకోసం సమన్వయంతో పని విభజన చేసుకోవాలి. అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ అప్రమత్తంగానే ఉంది. మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ కాకూడదనే పట్టుదలతో పనిచేసింది. కానీ రెండోసారి అధికారం వచ్చాక సీన్ మారింది. ఇక అధికారం శాశ్వతమనే అవలక్షణం వచ్చేసింది. మమ్మల్ని గద్దెదించేది ఎవరనే తెంపరితనం కొంపముంచింది. ప్రతిపక్షాలనే కాదు, ఏకంగా జనాన్ని కూడా విపక్షంగా మార్చుకునే దుస్సాహసం చేసింది బీఆర్ఎస్. ఇక్కడే ఉద్యమ ఆకాంక్షలకు గండిపడింది. సర్కారీ విధానాలపై జనానికి వివరణ ఇవ్వటమే మానేశారు. కేసీఆర్ చేశాక ఇంకా వివరించేదేంటి అనే పైత్యం ప్రకోపించింది. అగ్రనేతల ధోరణి ప్రభావం చోటానేతలపై కూడా పడింది. చివరికి బూత్ స్థాయిలో కూడా క్యాడర్ ఓటర్లకు వివరణ ఇవ్వకుండా ఓటు మాకు కాక ఇంకెవరికి వేస్తారని దబాయించే పరిస్థితి బీఆర్ఎస్కు చేటు చేసింది. ఇవన్నీ మైనస్ అవుతాయని పొలిటికల్ పండిట్లు ముందే మొత్తుకున్నా బీఆర్ఎస్ వినిపించుకోలేదు. ఇప్పుడు ఆ తప్పులకు మూల్యం చెల్లిస్తోంది. మరి ఇప్పటికైనా హరీష్, కేటీఆర్ పార్టీని సంస్కరిస్తారా? ఎలాంటి వ్యూహరచన చేస్తారు? రాజకీయం జనంతో డీల్ చేయాల్సిన వ్యవహారం.
జనానికి ఎంత సేవ చేసినా వినయంగా ఉంటేనే ఆదరిస్తారు. అంతేకాని మేం కాకపోతే మీకు దిక్కెవరని అహంకరిస్తే ఎవరికైనా బీఆర్ఎస్కు పట్టిన గతే పడుతుంది అనటంలో సందేహం లేదు. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్పై విమర్శలు చేస్తే జనమే తిరగబడేవాళ్లు. ఇప్పుడు అదే జనం బీఆర్ఎస్ కష్టాల్లో ఉన్నా అయ్యో పాపం అనటం లేదు. దీనికి కారణం జనంలో తనంతట తానుగా వచ్చిన మార్పు కాదు, బీఆర్ఎస్ వైఖరితో విసిగిపోయి ఆగ్రహంతో వచ్చిన మార్పు. ఈ విషయాన్ని అవగాహన చేసుకుని బీఆర్ఎస్ తనను తాను సంస్కరించుకోవాలి. అందుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటికైనా భజన పరుల్ని పక్కన పెట్టి నిజాలు నిర్మోహమాటంగా చెప్పే నేతలకు పెద్దపీట వెయ్యాలి. పార్టీని నమ్ముకున్న వారిని ప్రోత్సహించాలి. ఇకనైనా వలస నేతలపై మోజు తగ్గించుకోవాలి. అనవసరపు అహంకారపు మాటలు పూర్తిగా మానేయాలి. ఇవన్నీ చేస్తేనే బీఆర్ఎస్ పునరుజ్జీవానికి అవకాశముంటుంది.